కార్తీక మాసం అంటే ఈ మాసముల యొక్క పేర్లు నక్షత్రాన్ని బట్టి ఏ నక్షత్రము పూర్ణమి నాడు దగ్గరగా చంద్రుడికి ఉంటుందో ఆ నక్షత్రాన్ని బట్టి ఈ చాంద్రమానంలో ఆ మాసానికి ఆ పేరు పెట్టారు మన పూర్వీకులు ఋషులు. కృత్తికా నక్షత్రం పూర్ణమి నాడు చంద్రుడికి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈ మాసాన్ని కార్తీక మాసము అన్నారు. శరత్కాలపు వెన్నెలరాత్రుళ్ళు, చంద్రోదయ వేళ ఈ చంద్రమానం ప్రకారంగా కార్తీక మాసంలో ఎవరైతే శివారాధన చేస్తారో వారికి అమేయమైనటువంటి శివానుగ్రహ కటాక్షం లభిస్తుంది అనేది మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. నరుద్రో రుద్రమర్చయేత్. రుద్రుణ్ణి మనం ఆరాధన చేయాలి అంటే, శంకరుణ్ణి ఆరాధన చేయాలి అంటే, పూజించాలి అంటే రుద్రాంశ కావాలి. ఆ చేసేటటువంటి మానవునకు ఆ రుద్రాంశ ముందు శరీరంలో ప్రవేశించాలి. ఆయన అనుగ్రహం కావాలి. ఆయన అనుగ్రహం ఉంటే తప్ప ఆ శంకరుణ్ణి మనం పూజించడానికి మన మనసు ముందుకు రాదు, మనము అర్హులము కాదు. ఆ రుద్రాంశ మనలో ఎలా ప్రవేశిస్తుంది అంటే వేదంలో చెప్పబడినటువంటి విషయమే రుద్ర సూక్తంలో నమకంలో చమకంలో కూడా చెప్పబడిన విషయం ఏమంటే, దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్ అని వేదంలో ఉంది. మన యొక్క దేహమే ఒక దేవాలయం. ఈ లోపల ఉండేటటువంటి జీవుడే సనాతనుడైనటువంటి భగవత్ స్వరూపం. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః. కాబట్టి ఈ లోపల ఉండేటటువంటి ఆ పరమేశ్వర స్వరూపం జ్యోతి స్వరూపం, జ్ఞానస్వరూపం, జీవాత్మ అంటారు. పరమాత్మ యొక్క ప్రతిరూపమే. సమస్త ప్రాణులలోనూ ఉండేటటువంటి ఆత్మస్వరూపములు అన్నీ కూడా ఆ సర్వేశ్వరుని యొక్క ప్రతిరూపాలే. చూడండి, మనం కార్తీక మాసంలో ప్రదోష సమయంలో ఆకాశదీపం వెలిగిస్తూ ఉంటాం. ఆకాశదీపాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే మధ్యలో ఒక ప్రమిదలో ఒక దీపం వెలిగిస్తాము. ఆ చుట్టూ ఉండేటటువంటి ఆ కుండకి లేదా ఆ పెద్ద ఇత్తడి భరిణికి కన్నాలు పెడతారు. మనం కింద నుంచి చూసినప్పుడు ఆకాశదీపం ఆ కన్నాల్లోంచి ఎన్ని కన్నాలున్నాయో అన్ని కన్నాల్లోంచి అన్ని దీపాలు ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. కానీ లోపల ఉన్నది ఒక జ్యోతి మాత్రమే. అలాగే ఈ ప్రపంచమంతా కూడా, సృష్టి అంతా కూడా 84,000 లక్షల కోట్ల జీవరాశులు కూడా ఆ బ్రహ్మ కీట జనని వర్ణాశ్రమ విధాయని అని లలితా సహస్రంలో చెప్పినటువంటి విధానంగా బ్రహ్మగారి మొదలుకొని పిపీలకములు కీటకములు వరకు సమస్తమైనటువంటి ప్రాణకోటి కూడా సృష్టించింది, ఆహారమిస్తున్నది, జీవింపజేస్తున్నది ఆ తల్లి అన్నపూర్ణేశ్వరి, పరాశక్తి స్వరూపిణి. కాబట్టి ఈ లోపల ఉండేటటువంటి జీవాత్మ పరమాత్మ యొక్క స్వరూపమే. అయితే ఈ లోపల ఉండేటటువంటి ఆ జీవాత్మ మనకి తెలియాలి అంటే, ఆ ప్రబోధం మనకి తెలియాలి అంటే ఎప్పటికప్పుడు నిర్మాల్యాన్ని మనం తొలగించుకుంటూ ఉండాలి. అజ్ఞానం అనేటటువంటి నిర్మాల్యం. ఏదైనా గుడిలో స్వామివారికి కానీ, విష్ణుమూర్తికి కానీ, లక్ష్మీదేవికి కానీ, ఏ దేవతకైనా దేవునికైనా ఈవేళ మనం పూజ చేసినటువంటి పువ్వులు కానీ పత్రి కానీ అవి రేపటికి నిర్మాల్యము అనబడతాయి. వాటిని ముందు తొలగించాలి. తొలగిస్తేనే కానీ అక్కడ ఉండేటటువంటి ఈశ్వర లింగము కానీ, లేకపోతే శివ ప్రతిమ కానీ, దేవ ప్రతిమ కానీ, అమ్మవారి బొమ్మ కానీ మనకు కనపడదు కదా. అందుకోసమే శివుని యొక్క ప్రమథగణాల్లో ప్రముఖులలో ఒకరైనటువంటి చండీశ్వరుడు తపస్సు చేసి శివుడు వల్ల ఒక వరాన్ని పొందాడు. ఏమిటాయన కోరుకున్న వరము? తండ్రి పరమేశ్వర,
నిరంతరము కూడా నీ యొక్క ప్రసాదాన్ని నేను పొందేటట్లుగా, నాకు దక్కేటట్లుగా, నీ నిర్మాల్యాన్ని నాకు దక్కేటట్లుగా ప్రసాదించు. అవి నేను ప్రసాదంగా స్వీకరిస్తాను చాలు అని వరం అడిగితే ఆ శంకరుడు తథాస్తు అనే వరం ఇచ్చాడు. ఇచ్చి, ఓ చండీశ్వర, నీవు నా దేవాలయంలో నేనున్నటువంటి చోటికి ఉత్తరంగా కూర్చో మఠం వేసుకుని. నా భక్తులందరూ కూడా వచ్చి అభిషేకం చేయడానికి ముందర నిన్నటి రోజున ఏదైతే పూజ చేసి ఉన్నారో ఆ పత్రి, పుష్పములు మొదలైనటువంటి వాటిని నిర్మాల్యాన్ని ముందు తొలగిస్తారు. ఆ తొలగించి ఉత్తరం వైపుకు వేసేస్తారు. అప్పుడు నీవు ఆ నిర్మాల్యాన్ని, ప్రసాదాన్ని స్వీకరించి ఉందువుగాని అని అనుగ్రహించాడు. ఉత్తరతః చండీశ్వరాయ నమః నిర్మాల్యం విసృజ్య అని మనకు వస్తుంది ఆ అభిషేక ప్రకరణంలో. అలాగా ఆ లోపల ఉండేటటువంటి ఆత్మజ్ఞానాన్ని మనం పొందాలి అంటే బెల్లం మీద ఈగలు వాలడం ఎంత సహజమో అలాగే మన మనస్సు అనేటటువంటి బెల్లం మీద ఒక 6 రకాలైనటువంటి ఈగలు నిరంతరము వాలుతూ ఉంటాయి. ఈ ఈగలు వాలడం అనేది పుట్టినటువంటి ప్రతి మనిషికి కూడా పుట్టుక నుంచి చిట్ట చివరికి కట్టెల్లోకి వెళ్లే వరకు ఇలా వాలుతూనే ఉంటాయి. ఆ వయసును బట్టి వాటి యొక్క ప్రభావం పెరుగుతూ ఉంటుందన్నమాట. ఏమిటా ఈగలు, ఏమిటా వాలేవి అంటే కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యములు. ఇవి 6 రకాలైనటువంటి ఈగలు. మనిషికి ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఒక ప్రాణికి ఎంత సహజమో ఈ లోపల మనస్సు అనేటటువంటి బెల్లం ముక్క మీద ఈగలు వాలడం కూడా అంతే సహజం. అయితే జ్ఞాని అయినటువంటి వాడు ఎప్పటికప్పుడు ఆ లోపల ఆ వాలేటటువంటి ఈగల్ని తోలేసుకుంటూ ఉండాలి. అదే అజ్ఞానం అంటే. ఆ అజ్ఞానాన్ని తోలేసుకోవాలి. ఈగలు అనేటటువంటి అజ్ఞానాన్ని, ఆ నిర్మాల్యాన్ని తీసేయాలి. తీసేస్తే లోపల ఉండేటటువంటి ఆత్మస్వరూపం, జీవాత్మ పరమాత్మ ఒకటే అనేటటువంటి సత్యం మనకి తెలుస్తుంది. తెలిసి దేహో దేవాల జప్రోక్తో జీవో దేవ సనాతన త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. ఇది తెలియడం వల్ల ఉపయోగం ఏమిటి అంటే సహా అహం భావయేత్. ఎదురుగుండా ఉండేటటువంటి జీవాత్మ నేను ఒకటే. అప్పుడు మానవులందరూ ఒకటే. సర్వప్రాణుల పట్ల దయాస్వభావం మనకి ఏర్పడుతుంది. మానవులందరూ ఒకటే అనేటటువంటి భావం ఎప్పుడైతే మనకి ఏర్పడిందో ఎవరి పట్ల మనకి శత్రుత్వం అనేది ఏర్పడదు. విశ్వశాంతి అప్పుడే ఏర్పడుతుంది. నేను చదువుకున్నవాడిని, వాడు చదువుకోనివాడు, నేను సంపన్నుడిని, వాడు పేదవాడు, నేను మేడ మీద ఉంటున్నాను, వాడు తాటాకుపాకలో ఉంటున్నాడు, ఇలాంటి వైవిధ్యాలు కనుక మన మనసులో ప్రవేశిస్తే ఆ ఇతరుల పట్ల మనం విరోధాన్ని పెట్టుకున్న వాళ్ళం అవుతాం. శత్రుత్వం అతనికి మనకి ఏర్పడుతుంది. ఇవి లేనప్పుడు సోహం భావేన పూజయేత్ అనే విషయాన్ని మనం గ్రహించినప్పుడు అన్ని జీవాత్మలు, నాలో ఉన్న ఆత్మ, ఎదుటివాడిలో ఉన్నటువంటి ఆత్మ అన్నీ పరమాత్మ స్వరూపాలే అని మనం గ్రహించగలగడమే ఆత్మజ్ఞానం కలగడం అంటే. అప్పుడు విశ్వశాంతి ఆటోమేటిక్గా ఏర్పడుతుంది. అందరి పట్ల స్నేహభావం కలుగుతుంది. అందరిలోనూ మనం దైవత్వాన్ని చూడగలుగుతాం. కాబట్టే పెద్దవాళ్ళు మనకేం చెప్పారు అంటే నమస్కారం చేసేటప్పుడు 2 చేతులు జోడించి హృదయ స్థలం దగ్గర పెట్టుకోమన్నారు. ఆంగ్లేయ సంప్రదాయం ప్రకారంగా కుడి చెయ్యి పైకి లేపి నమస్కారం అనడం కాదు మన సంస్కారం. 2 చేతులు జోడించాలి. ఆ 2 చేతుల్ని మా హృదయం దగ్గర పెట్టాలి, నమస్కరించాలి. అంటే ఈ లోపల ఉండేటటువంటి ఆత్మ ఎదుటివారిలో ఉండేటటువంటి ఆత్మని గౌరవిస్తోందన్నమాట, నమస్కరిస్తోంది, గౌరవంగా సంభావన చేస్తున్నది అని అర్థం వస్తుంది. ఇక ఈ కార్తీక మాసంలో ఈ రకంగా మనస్సును శుద్ధి చేసుకోవడానికి ముందు శరీరాన్ని శుద్ధి చేసుకోవాలి. శరీరాన్ని శుద్ధి చేసుకోవడం అంటే ఏమిటి? ఏదో బాత్రూంలోకి వెళ్ళడం, నీళ్లు పోసుకోవడం, సబ్బెట్టు తోముకోవడం ఇవన్నీ కాదు. ఆరోగ్యం కోసం చేసే పనులైనా
వాటికంటే ముఖ్యమైనటువంటి ప్రామాణికమైనటువంటి ఋషులు చెప్పిన విధానం ఏమి అంటే నదీ స్నానం. ఈ నదులు ఎక్కడి నుంచో ప్రవహించుకుంటూ వస్తాయి. పర్వతాల్లోంచి ఆ పైన పడినటువంటి వాన అలా 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 ప్రవహించుకుంటూ హిమాలయాల్లోంచి మంచు కరిగి వచ్చే నీరు గంగానదిగా, మిగతా నదులేమో పర్వతాల్లోంచి పడినటువంటి నీరు ఆ వర్షపు నీరు ఒక ప్రవాహంగా ప్రవహించుకుంటూ కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఈ దారి మధ్యలో కొన్ని లక్షల జీవరాశులకు ఆహారాన్ని, త్రాగునీటిని ఇస్తూ చివరికి నదీనాం సాగరోగతి, సముద్రంలో కలిసిపోతుంది ఈ నది. ఇది నిరంతరము జరిగేటటువంటి ప్రక్రియ. ఇందులో ఈ నదులలో స్నానం చేసి ఆ తర్వాత ఈశ్వరుని యొక్క గుళ్ళోకి వెళ్లాలన్నా, మరో దైవం యొక్క గుళ్ళోకి వెళ్లాలన్నా మానవుడికి అర్హత లభిస్తుంది. నదీ స్నానం ఎందుకు అంటే, ఉదాహరణకి గోదావరి స్నానం ఉంది. ఈ కార్తీక మాసంలో తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు ఘడియల్లో మనం గోదావరిలో స్నానం చెయ్యాలి, నదిలో స్నానం చెయ్యాలి. ఎందుకు అంటేట, ఇంతకు 2 మాసాల క్రితం వినాయక చవితి నవరాత్రులు జరిగాయి మనకి. ఈ వినాయక చవితి నవరాత్రులలో పూజించినటువంటి ఆ 9 రకాలైనటువంటి దళములు, పత్రి, పుష్పములు, ఈ పూజ చేసినటువంటి ఈ వ్యవహారం అంతా కూడా నదులలో నిమజ్జనం చేస్తారు ఇన్ని లక్షల మంది భక్తులు కూడా. ఎందుకు అంటే, ఈ పత్రి అంతా కూడా ఔషధీ గుణాన్ని కలిగి ఉంటుంది. అనేక రకాలైనటువంటి ఔషధులు ఉంటాయి ఆ పత్రిలో, ఆకుల్లో, పువ్వుల్లో. ఇవన్నీ కూడా నదులలో నిమజ్జనం చేయడం వలన ఈ 2 మాసాలు హాయిగా ఆ నీటిలో నాని ఉంటాయి. అవి ఆ ఔషధీతత్వం అంతా కూడా నదీ నీటిలో కలిసి ఉంటుంది. ఆ నదిలో మనం స్నానం చేయడం వల్ల మన శరీరం పైన ఏర్పడిన రుగ్మతలు ఏమైనా ఉన్నట్లయితే, చర్మ వ్యాధులు కానివ్వండి, శరీరంలో అంతర్భాగంలో కానివ్వండి వ్యాధులు ఉన్నట్లయితే, ఈ ఔషధీతత్వం వలన అవి ఆ రోగాలు పోతాయనేది మనకి ఆరోగ్యరీత్యా పెద్దలు చెప్తున్న మాట. అంతేకాకుండా ఈ ముఖ్యంగా కార్తీక మాసంలో నదీ స్నానం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే, పెద్దలు చెప్పిన విషయం ఏమంటే, ఇది శరత్కాలంలో వస్తుంది. కార్తీక మాసం శరదృతువు, శరత్కాల వెన్నెల. మిగతా కాలాల కంటే కూడా వెన్నెలకి ప్రధానమైనటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి కాలము శరత్కాలము. ఈ శరదృతువులో అంటే ఆశ్వీజ కార్తీక మాసాల్లో ఉండే వెన్నెల చాలా స్వచ్ఛంగా ఉంటుంది. మబ్బులన్నీ కూడా తెల్లగా శరత్కాలపు మేఘాల్లాగా ఆ సరస్వతీదేవిని వర్ణిస్తూ ఉంటారు. తెలుపు రంగు స్వచ్ఛతకి నిదర్శనంగా మేఘాలన్నీ ఉంటాయి. ఈ శరత్కాలపు వెన్నెట్లో తెల్లవార్లు కూడా వెన్నెల యొక్క కిరణాలు నదీ ప్రవాహం ఆకర్షిస్తుంది. ఆకర్షించి ఆ శక్తిని అది పొంది ఉంటుంది నది. ఎప్పుడైతే భక్తులు తెల్లవారుజామున సూర్యోదయానికి ముందుగా నదిలో స్నానం చేస్తారో, ఆ నీటితో పాటుగా ఆ శరత్కాలపు చంద్రుడి నుంచి వచ్చినటువంటి వెన్నెల శరీరానికి పట్టి అనారోగ్యవంతులు ఎవరైనా ఉన్నట్లయితే వాడి అనారోగ్యం పోవడానికి దోహదం చేస్తుంది. ఇది శాస్త్రీయమైనటువంటి విధానం. హరి ఓం స్వస్తి.